ఎప్పుడైనా ఇట్లా ఇలా బుక్కలు కూడా గిలను నా నెంబరు ఈ నా కొడుకులు కట్ట తెలిసి తమ్మ తెంగతో ఏం యాక్చువల్లీ 100 హింట్ ఇచ్చింది ఆయననే ఏం పేరు? నా పేరు శరత్చంద్ర. ఏ ఊరు? అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడి తినుగాడు పడిపోతుంది నా కొడక. కూడా నీ కసి కసి చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చొరబడి చూడరా నిన్నే చేరా నాలో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ. సో గైస్ ఏంటంటే 11:34 మూవీ ఉంది కదా. సో ఆ మూవీ రేపు 5th రిలీజ్ అవుతుంది. సో ఆ మూవీ ఏంటంటే లైక్ మనకు రాబరీ ఉంటుంది కదా, దొంగతనం, దానికి సంబంధించి. సో అలాంటి మూవీ చేశారు కాబట్టి వాళ్ళని బెదిరించడానికి లేదంటే భయపెట్టడానికి ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చినాం మనము. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి, లేదంటే ఇప్పుడు చూపిస్తాను. సో ఆ పోలీస్ ఆఫీసర్ ఈయనే. సార్ నమస్తే సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే 11:34 అనే ఒక మూవీ ఉంది సార్. ఆ మూవీ రాబరీ సంబంధించి, రాబరీ అంటే దొంగతనం తెలుసు కదా సార్ మీకు? తెలుసు. వాళ్ళని బెదిరించాలి. ఇలాంటి సినిమా తీసి మీరు సమాజానికి ఏం చేస్తున్నారు? అమ్మాయిలు లేరు అసలు. అమ్మాయిలు ఉంటే మనకు హ్యాపీ కదా, అమ్మాయిలే లేరు అందులో. అమ్మాయిలు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అన్న. మ్యూజిక్ అమ్మాయిలు లేకపోతే బాధ అనిపిస్తుంది కదా. సో వాళ్ళకి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఈరోజు. ఇచ్చి పడేయాలి నువ్వు అంటే మెల్లగా చిన్న పిల్లలు వాళ్ళు. సో కొంచెం బెదిరించు, వాళ్ళు భయపడగానే సైలెంట్ అయిపో. ఓకేనా? ఇంకా ఏమైనా చెప్తావా మన ఆడియన్స్కి? ఏం లే, షో చూడండి, అందరూ షో చూడండి. ఓకే ఓకే. సో గైస్ మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఏంటి అనేది. సో మచ్చ ఉన్నారు, మచ్చ కాదు సారీ సార్, ఇది 2 స్టార్ అంటే పోలీస్ ఆఫీసర్, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఓకే. మనతో ఎస్ఐ సార్ ఉన్నాడు. సార్ మీ పేరు? అగ్గిపెట్టి మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ కుమార్ అగ్గిపెట్టి మచ్చ ఎస్ఐ సార్. నమస్తే సార్ కి నమస్తే పెట్టండి సార్. నమస్తే నేను సెల్యూట్ పెట్టాలా? నమస్తే కానీ సెల్యూట్. ఓకే సెల్యూట్ బికాస్ పోలీస్ కాబట్టి. నమస్తే జోకులు వేసినప్పుడు వేసేసాను. అయితే ఇప్పుడు సార్ ఏంటంటే మా బ్రదర్ తను. సో తను అందరు బ్రదర్సే. సో వీళ్ళందరూ టీమ్మేట్ అన్నాడు. నేను వీళ్ళ గాలికి దొరికిన. సో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను బేసిక్గా. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాకు మీ నుంచి మాకు సపోర్ట్ కావాలి. సో ఈ సినిమా ఏంటి అనేది మీకు చెప్దామనే మా ప్లాన్. సో వీళ్ళు అదే ప్లాన్ చేసుకున్నారు, మా సినిమా గురించి నీకు చెప్దామని. సో ఫస్ట్ సినిమా గురించి వీళ్ళకి ఏమైనా అడుగు. మా సినిమా ట్రైలర్ సార్ మచ్చా చెప్తే కదా ట్రైలర్ చూసేద్దాం. నువ్వు ఏం చేస్తున్నాను చూపినావా మచ్చాకి? అంటే ఇప్పుడు చూపిస్తే చూస్తావా మచ్చా? చూపించు. ఓకే ఓకే మచ్చా, రెడీ కదా? సెకండ్ వీడియో క్వాలిటీ యూస్ చేస్తున్నా. ఏంది సినిమా స్టోరీ అని ఏటీఎం దొంగతనాలతో సిటీ పోలీసుల్ని పరిగెత్తిస్తున్న మిస్టీరియస్ రాబరీ గ్యాంగ్. రియల్ స్టోరీ. ఏంటబ్బా ఈ సినిమా స్టోరీ? చెప్తా అంటే సార్ క్వశ్చన్ చేసినప్పుడు అట్లా నచ్చా. స్టోరీ ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు కదా, దొంగల కథ అనమాట ఇది. ఏటీఎంలు ఉంటాయి కదా మచ్చా. అమ్మా ఎస్ఐ సార్ సారీ మర్చిపోయాను, కోపంగా అవుతుంది సార్. అయితే సార్ ఏటీఎం దొంగతనాల గురించి అనమాట. అయితే పోలీసు వాళ్ళు డ్రెస్సులు వేసుకోకుండా వెనక నుంచి పట్టుకోవాలన్నమాట ఈ మనుషుల్ని. అంటే ఇప్పుడు సార్ని డ్రెస్సులు ఇప్పించి తీసుకొచ్చినాయండి సార్. అదే తీసుకుంటారు ఏటీఎంలో పోయి నా నెంబర్ నీకెట్ తెలుస్తుంది? అంటే ఇంకా 100 కొట్టాము అనుకోండి. 100 అనేది పోలీసు నెంబర్, అది నాకు తెలుసు. ఎగ్గస్టాలు మాట్లాడద్దురా. 100 అంటే పోలీస్ నెంబర్ నాకు తెలుసు. అంటే ఆ మాత్రం తెలియదు అనుకున్నారా? యాక్చువల్లీ 100 హింట్ ఇచ్చింది ఆయననే. ఆ వ్యక్తి
ఎగ్గస్టాలు మాట్లాడొద్దు. రైట్ మచ్చా, వీళ్ళు స్టోరీ మధ్యలో ఆపేసారు. సారీ సార్ మొత్తం చెప్తా మీకు. అసలు దొంగతనం చేసేది ఎవరైనా పెద్ద మనిషి ఎవరు? సారీ సార్, మేము ఒప్పుకుంటాం మేము చేసిన తప్పు. ఇప్పుడు మీకు చెప్పొచ్చా? పర్లేదా ఇప్పుడు? చెప్పు. థ్యాంక్ యూ. అయితే ఈ రాత్రిపూట జరిగి ఏటీఎం దొంగతనాల కథ సినిమా, దాంట్లో ముగ్గురు ఉన్నారు హీరోలు. ముగ్గురు ఎలా అంటే ఒకరికి ఒకరు తెలియకుండా వాళ్ళు ముగ్గురు చేసిన ఒకటే దొంగతనం. సో వీళ్ళు ముగ్గురిని దొంగతనాలు చేపించింది ఒకడు, ఆడికి కనిపించాడు అనమాట. సో వాళ్ళని పట్టుకోవడమే కథ. అండ్ ఈ కథ అనేది నంబర్లోనే ఉంది 1134. సో 1134ని ఇలా చూస్తే 1134, అదే క్యాల్కులేటర్లు తిప్పేసి చూస్తే హెల్ అని ఉంటుంది. సో ఈ అక్షరాలు, ఈ నంబర్ అండ్ అక్షరాలు హెల్ అంటున్నా నేను. మరి ఎట్లా అంటావన్నా? నేను నిన్ను అనలే మచ్చా. అసలు వీళ్ళు బేసిక్గా సార్ నువ్వు అన్నానా నువ్వు సారేనా నువ్వు నన్ను బీపీ లేపో మాకు చెప్తున్నా. నాకన్నా సారే ఎస్ఐ గారు అను. ఎస్ఐ సార్ అను. ఎస్ఐ గారు అనాలా ఎస్ఐ సార్ అనాలా? నేను నీకు ఎట్లా అనిపిస్తున్నది? అగ్గిపెట్ట మచ్చ ఎట్లా అనిపిస్తా? నువ్వు ఉండరా. సింపిరి చుట్టు దాన్ని సెవలి రకన సుట్ట దాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని. రైట్, ఓకే సార్. నువ్వు ఉండు. అన్నయ్య అని పిలవాలి. నువ్వు ఎట్టనా ఓకే. కాదు ఎట్లా నచ్చితే సార్ వీళ్ళకి పోలీసులు అంటే భయం లేదు సార్. వీళ్ళకి ప్రొడ్యూసర్స్, హీరోలు, డైరెక్టర్లు ఏం చేసి తెలుసా సార్? సార్ నిన్ను బొక్కలో చేసి ఎక్కడ నాకు తెలుసు. తట్టే ఇరుగుతుంది ఇంక నాకు తెలుసు. లాజిక్ నేనేం చేసిన నేనేం చేసిన ఉండు నువ్వు. వీడు దొంగతనం చేసి ఈయనే ఏటీఎం లోపల పోయి ఈయనే సార్. చెప్పండి ఆయన. అసలు దొంగ చూస్తా ఉంటేనే తెలిసిపోతున్నా. ఏటీఎం లోపల పోయి ఈయననే సార్. అదే ఏం పేరు? భార్గవ్. ఏటీఎం ఉందా? రియల్ ఏటీఎం ఉంటుంది కదా సార్. రియల్ ఏటీఎం లో నిజంగానే డబ్బులు దొంగతనం చేసేది సార్. అది ఎట్లా చేస్తారబ్బా? నాకు కూడా ఉంది రియల్ నెంబరు. చేయాలని ఉందా? నీకు చేయాలని ఉందా? వచ్చా ఎగ్గస్టాలు మాట్లాడదురా వచ్చా రే. నా నెంబరు ఈ నా కొడుకులు కట్ట తెలుసు. తమ్మా దెంగతో ఏం లేదు మచ్చా. కుమ్మి దెంగతాన్ని 4 ఏళ్ళకి చంపాడు దెంగతా పిల్ల నా కొడక. మచ్చా ఆయన మచ్చా, నేను కాదు. ఇవి ఆయన చేసింది మొత్తం. వీళ్ళిద్దరు నేను కాదు మచ్చా. ఇగో ఆయన కానీ స్మార్ట్ ఉన్నాడు కదా మచ్చా. ఇద్దరు స్మార్ట్ ఉన్నారు కదా. ఈ స్మార్ట్నెస్ తో దొంగతనాలు చేస్తున్నారు సార్. చెప్పండి సార్ వాళ్ళకి. ఏమరా 50,000 తీసుకొచ్చినావు అంటున్నావా? తీసుకురాలేదు సార్. దొంగతనం నువ్వు వెళ్ళినావా లేదా? ఉండరా నువ్వు? దొంగతనానికి పోయినావు లేదు నువ్వు? ఏంటికి పోయినావు? ఈసారి పెట్టేస్తారు సార్. మీ జేబులో డబ్బులు ఏం తీసుకోను, ఇది పెట్టేస్తాను. ఇది ఒకసారి పట్టుకోండి మచ్చా. ఆయన చాలా డేంజర్ ఉన్నాడు మచ్చా. ఆయన చూడడానికి విలన్ లెక్క కనిపిస్తున్నాడు కదా. అవును ఉండు, నేను పెట్టుకుంటాను. మా డైరెక్టర్ వెళ్ళమన్నాడు. అంటే ఏటీఎంలో పైసలు మంచిగా ఉంటాయి అవును అని అన్నాడు. తల తిరగతున్నదే ఏమో నీకు తెలియ. కొడితే మెడని తినుగాడు పడిపోతుంది నా కొడక. కండలు చూపిస్తున్నాడు మచ్చా. వాడు అన్నంగానే ఇలా అన్నాడు సార్. ఇప్పుడు దాకా ఎంతసేపు మీరు వీళ్ళ కోసం చేస్తున్నారా? అసలు తిన్నారని అడిగారు ఎవరైనా నిన్ను? సార్ నేను అడిగినా సార్. నా కథ నీకొద్దు, నువ్వు చేది నన్ను ముట్టుకోవద్దు. మీకు మా సార్ మీద నేనే ఇట్లా చేయను. నేను ఎప్పుడైనా ఇట్లా బుగ్గలు కూడా గిలను. నువ్వు పారని ఎవడు నువ్వా? పట్టేస్తాను నీయా. ఏమరా ఈ నవ్వుతున్నాడు అంటుంటే పోలీసుల ముందు నవ్వుతున్నాడు సార్. వాడు కండలు చూపిస్తున్నాడు చూడండి. మీకు కండలు కాదు, నువ్వు ముయ్. 50,000 దొంగతనం చేసినట్టు ఏమరా నీ కథ? చేయమంటే చేసినావా? అటు నన్ను ఈ మగోడు చేయమంటే చేసినా అంటున్నాడు. ఈ మగోడిని నువ్వు నన్ను కొట్టమను. దమ్ముంటే మా మచ్చని టచ్ చేయమను. నీకు దమ్ముంటే మా మచ్చని టచ్ చేయమను. నన్ను అన్నాడు. నువ్వు మాట్లాడకు ఎక్స్ట్రా. నువ్వు మాట్లాడద్దు, ఎగస్టాల్ దెంగద్దు.
ఎంతలా ఉండాలో అంతలానే ఉంటారు గాడిద కొరక. మచ్చా ఆయన చూడు ఎట్లా- నేను చెప్పింది చెప్పు. ఓకే ఓకే సార్. మీరు చేయమంటే ఆ మగోడు దొంగతనం చేశాడు. ఆ. ఎవరు వెనక ఒరే వాళ్ళ సినిమాలో హీరోయిన్ లేదంట మచ్చా, నీ పక్కన హీరోయిన్ కావాలని తీసుకొచ్చాను నేనే. అదే నన్ను ఈ మగవాడిని కొట్టమాను. ఆ. దమ్ముంటే కొట్టమను మా మచ్చని, ఏయ్. దమ్ముంటే. ఏయ్ మచ్చా ఓకే సారీ. నువ్వు ఏం పేరు నీ పేరు సార్ అడుగుతున్నాడు? ఉండు సరే సార్. స్మార్ట్గానే ఉన్నాడు. దొంగతనం కూడా ఎత్తిన గురువుడు ఎక్క కొడుకుని. ఇంకెప్పుడన్నా కానీ చేస్తే నా కొడకల్లారా ఎత్తకపోయి 306 ఉరిసిక్ చేస్తాను. పోండి రండి. కాదు సార్, వాళ్ళని ఒకసారి నేను టచ్ చేసిరా? టచ్ చేయలేదా? లేదు నీకు టచ్ చేసే దమ్ము లేదా వాళ్ళకి? లేదు లేదా? అడగండి సార్ ఒకసారి అడగండి. ఆయన ఎట్లా చూస్తుండేది మీ హీరో కొడతాయింది మా మచ్చని. అది చూసా? నన్ను కొట్టాలంటే వాడు పుట్టి రావాల. వాడా ఏం బా అర్థం అవుతున్నదా? బుర్ర పని చేస్తున్నదా? అమ్మ దేవుడా. పని చేస్తున్నదా? సినిమా తీసినావు, ఏం సినిమా తీసినావు? ఏంది కథ? ఏంది కథ ఏంటంటే ఇది 5 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసినాం మచ్చా. 5 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసిన కదా మాకు ఇప్పుడు చెప్తావా మా మచ్చకి? ఉండు నువ్వు ఎక్స్ట్రా లేయకు. ఎక్స్ట్రా లేకు. నవ్వకూడదు. నవ్వుతే దీనికి అర్థం కాదు. చూడు చెయ్య. నేను అడిగేదానికే చెప్పు. రైట్ సార్. సినిమా ఏం పేరు? ఏం సినిమా? ఏంది కథ? చెప్పనా? చెప్పు. సినిమా పేరు 1134. నువ్వు 1134. ఇంగ్లీష్ లో ఎందుకు సినిమా పేరు చెప్తావు మచ్చా? సినిమా పేరు అది. నువ్వు 11:30. యూస్లెస్ ఫెలో. మచ్చా 11:34 మచ్చా సినిమా పేరు. నేను చెప్తా కదా, నన్ను అడిగాడు నేను చెప్పాలి. నువ్వేంటి మధ్యలో ఎందుకు మాట్లాడిస్తలే? సార్ యూనిఫామ్ వేసుకోలే మచ్చా ఫస్ట్. నువ్వు చెప్పు. సో సినిమా పేరు 1134 అంటే తెలుగులో 1134. ఈ 1134 టైం కావచ్చు, డేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. సో ఈ టైంకి లేకపోతే ఈ నంబర్ పరంగా దొంగతనాలు ఎలా చేస్తారు అనేది కథ. దొంగతనం అంటే ఏటీఎం దొంగతనాల మీద. అది ఎట్లా చేస్తారా దొంగతనాల మీద నా కొడకల్లారా? కథ మాత్రమే సార్ అది. నిజంగా రియల్ దొంగతనం చేసింది కదా మీరు? రియల్ చేయలేదు అంటే ఏటీఎం లోకి వెళ్ళారా లేదా? ఏటీఎం సార్ అన్ని తెలుసు, అన్ని సీసీ ఫుటేజ్. మీకు ఫస్ట్ నేను అదే చెప్పా కదా, మీరు అప్పుడే నన్ను తిట్టారు కదా, నేను ఒప్పుకున్నా కదా. అంతే కదబ్బా. ఏటీఎం లేకపోయినారు. ఈడేమంటే 50,000 దొంగలు ఇచ్చేసుకొని 50 లక్ష. వాడు అబద్ధం చెప్తుండే. 50 ఏం చేయలే. లక్షనా? లక్ష. వెరీ గుడ్. వెరీ గుడ్. మీకు ఇంక లేదబ్బా. అమ్మా వద్దు. మీరు మనం మాట్లాడుకుందాం. వద్దు మనం తర్వాత. పక్కన ఎట్లా చూస్తున్నావు గుర్రెగా? కథ వదిలేరా? ఇలా చూస్తున్నావు మచ్చా. నువ్వు బెదిరిగా మచ్చా. నా మచ్చ అంతే పవర్. చూడు ఆయన కళ్ళు తిప్పట్లేదు. చూడు ఒకసారి చూడు. ఏం కథ? నీ పేరు ఏం పేరు? నా పేరు శరత్చంద్రరావు. ఏ ఊరు? ఊరు. ఏం చేస్తున్నారా? ఏం లేదు మచ్చా మా ఇద్దరు. అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడి పోలీస్ స్టేషన్ రా ఇది. నీకు సరసాలు ఆడుకునే దానికి ఇదేం బెడ్రూమ్ కాదు. చూడు నా కొడకాలు లాంటి ఏడదాకా వచ్చేస్తుంది దోపితే. ఎంత పెద్ద వద్దు వచ్చా, కొంచెం చిన్నగా చేయి నాకు. ఏడదాకా అంత ఎందుకు వచ్చా? దోపేస్తా. చాలే. సినిమా ఎప్పుడు బా రిలీజ్? టచ్ చేయకుండా అట్లా ప్లీజ్. సార్ అడిగిన 5వ తారీఖు జనవరి 5 ఈ 5వ తారీఖు రిలీజ్. రేపులో ఎల్లుండే. అంతే 11:34 రిలీజ్ సినిమా అంట. కొత్త సినిమా. నా ఫ్యాన్స్ అందరూ వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పట్టుకోరా సార్. నేను ఆఫ్టర్ ఆల్ మీరు తినలేరా? మచ్చ వేస్తే నేను విషం తాగేస్తానా? విషం నిజంగా తాగేస్తా.
ఇద్దరు శీర్షకం దించుకొని తినండి. తినాలి, తినాలా శీర్షకం తినాలి. ఇందా మనోడు దమ్ముంటే అంటున్నాడు మచ్చా, మనోడితో వాడు కథ వద్దు, మీ ఇద్దరు శీర్షకం తినండి. అన్న మచ్చా తినట్లేదు చూసినావా? తీసుకో తిను, నోట్లో పెట్టుకో. సార్ ముందే తినాలి. మా సినిమాకి మీరందరూ రావాలి, మాకు మీరు సపోర్ట్ చేయండి. మచ్చా ఇది నేను చేయబడి. ఓకే చలో బాయ్.